దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్ బ్రెయిన్ అంటారు కదా సేమ్ దానిలాగే ఏంటంటే 9 వీక్స్ చాలా అంటే స్ట్రగుల్ అయింది తను 9th వీక్లో ఖచ్చితంగా క్యాప్టెన్ కావాలి అది నాకు నెంబర్ ఇష్టం 9 లాగా నాకు అట్లా చాలా స్ట్రగుల్ అయ్యింది బట్ దానికి ఎక్కడ దొరకట్లేదు అందరూ బాండింగ్ అనేసి తనని ఫస్ట్నే తీసేస్తున్నారు ఆడలేదు ఒకవేళ గెలిచినా కానీ తను ఏదన్నా కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తుందేమో డిక్టేటర్షిప్ చేస్తుందేమో అని చాలామంది చేసేసారు బట్ 10th వారం వచ్చింది కదా 10వ వారంలో బిగ్ బాస్ తన కోసమే ఆ డిజైన్ చేశారా ఏంటి బీబీ రాజ్యం అని చేశారు కదా బీబీ రాజ్యం తన కోసమే ఖచ్చితంగా చేశారా అనిపించింది ఎందుకంటే తనుజాని బిగ్ బాస్ ముద్దు బిడ్డ అంటారు తనకి చాలా సపోర్ట్ ఉన్నారు ప్రీవియస్ వారంలో చూసుకుంటే నాగార్జున గారు ఏంటి తనుజా కూడా హేటర్స్ ఉంటారా అనేసి కొంచెం ఆశ్చర్యంగా అన్నారు అక్కడ వచ్చిన ఆడియన్స్తో సో చూసుకుంటే తనుజాకి చాలా సపోర్ట్ ఉంది బిగ్ బాస్ నుంచి అనిపించింది బట్ తనకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ ఈ వారం చూసుకుంటే కొంతమంది హేటర్స్ ఉంటారు కదా తనకి బాండింగ్ వల్లే గెలుస్తుంది ఆడుతుంది అనేసి సో తను గేమ్ ఆడింది ఎటువంటి సపోర్ట్ లేకుండానే ఆ బీబీ రాజ్యం టాస్క్లో నిలబడి గెలిచింది ఫైనల్గా చాలా ఎమోషన్ అయిపోయింది తన గెలవడం తన క్యాప్టెన్సీ ఎలాగైతే తీసుకునిందో ఆ పట్టాభిషేకం చేసి తన నానా అన్న వ్యక్తిని లాస్ట్కి బర్నీ గారు ఎంత ఎమోషన్ దాచుకునిందో లాస్ట్కి తను అసలు ఇంకా సప్రెస్ చేసుకోలేకపోయాడు బర్నీ గారు కూడా వచ్చి తనని ఎత్తుకొని చాలా హ్యాపీ అయిపోయాడు నాకంటే చాలా హ్యాపీగా అనిపించింది అది చూసినప్పుడు నుంచి చాలా వరస్ట్ బిహేవియర్ అనిపించింది అంటే చిన్నపిల్ల తనని చెప్పండి ఓకే అతను వీళ్ళ ఇద్దరి వల్లే బయట వెళ్ళిపోయాడు బాండింగ్ అని చెప్పి బయట పంపించేశారు మళ్ళీ వచ్చినాక కూడా తనుజాను దూరం పెట్టాడు కానీ నిఖితాతో కొంచెం మంచిగా ఉన్నాడు తనని దూరం పెట్టాడు ఆఖరికి అతను నాన్న అనే వ్యక్తిని కూడా గారు ఉంటుంది ఎంత ఎమోషన్ దాటుకొని లోపల అలాంటి పర్సన్ ఇంకా సప్రెస్ చేసుకోలేక అరే తనుజా గెలిచింది అనేసి పోయేసి ఎమోషన్ దాచుకోలేక చాలా హ్యాపీ అయిపోయాడు అలాంటప్పుడు కొంచెం వదిలేయాలి ఏంటి నన్ను ఎత్తుకోలేదు నేను బరువు ఉన్నాను అనేసా లేకపోతే నేను ఇష్టం లేదా తనే ఇష్టం నాకన్నా ఎక్కువ ఇదంతా చాలా చైల్డిష్ బిహేవియర్ అంటారు కదా అలా అంటే ఉంది చాలా వరస్ట్గా ఉంది ఈ బిహేవియర్ అయితే ప్రతిదానికి ఆవిడ గొడవ పెట్టుకోవడం విషయంలో గానీ మరి కెప్టెన్ గా ఉండి ఆవిడ ఎంతవరకు సతాయిస్తది అనుకుంటున్నారు తనుజానా తనుజా చెప్తున్నారు కదా చైల్డిష్ చిన్నపిల్లల బిహేవియర్ ఉంటుంది కొంతమంది కావాల్సిన గిల్లిగిచ్చి అతనికి కావాల్సిన నవ్వించడానికో లేకపోతే వాళ్ళు నవ్వుకోవడానికో ఊరికే టచ్ చేస్తే గలాటికి వచ్చేస్తుంది అన్నట్టుగా సో తనకి ఏంటంటే ఈజీగా గలాట పడిపోతుంది సో క్యాప్టెన్ అయిన తర్వాత ముందుగానే చెప్పేసింది నేనైతే రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు నేనైతే చేయనట్లా మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి సో సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని కొంచెం రిక్వెస్ట్గా అయితే చెప్పుకునింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది తను క్యాప్టెన్ ఇట్లా ఉన్నప్పుడే ఇంత చేసింది డిక్టేటర్షిప్ చేసింది క్యాప్టెన్ ఉన్నప్పుడు ఎలా చేస్తుందో ఏమో అనేసి సో మంచిగా చేసుకునిందంటే బాగుంటుంది నిన్ననే క్యాప్టెన్ అయిన కొంచెంసేపటికి ఒక గంట సేపటికే వాళ్ళు సంజనా గారి వల్లే తను కొంచెం అయితే సపోర్ట్ దొరికి అట్లా వచ్చింది ఎందుకు ఆపిల్ ఎత్తుకొని నిఖిల్ గారికి పెట్టడం వల్లనే నిఖిల్ గారికి ఆ సపోర్ట్ దొరకకుండా వెయిట్ వల్ల పడిపోయాడు అదే కానీ తనుజాకి పెట్టింటే తను అసలు లిఫ్ట్ చేయగలిగిండదా అస్సలు లిఫ్ట్ చేయలేదు సో తన వల్ల కొంచెం సపోర్ట్ దొరికి తను గెలిచింది అనుకోకుండా రివర్స్లో తనకే మాట్లాడుతుంది ఇలా మాట్లాడకండి మీరు కొంచెం మాటని వెనక్కి తీసుకోండి అనేసి అదైతే కొంచెం బాధగా అనిపించింది సో తను కంట్రోల్ చేసుకొని డిక్టేటర్షిప్ తగ్గించుకొని మంచిగా ఉంటే బాగుంటుంది అనిపించింది ఎవరో ఉన్నారు కానీ సో అసలు ఒక హ్యూమన్ మాట్లాడాల్సిన మాటలు కూడా మాట్లాడకుండా లోపల మాట్లాడేశారు ఐ థింక్ కొంచెము యంగ్ వాళ్ళని పెట్టారు కానీ సో వాళ్ళలో అంత కెమిస్ట్రీ ఉండేటట్లు కూడా వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు ఉన్న ఒక కమెడియన్ ఒక్కళ్ళే బిగ్ బాస్ హిమానియన్ ఒక్కడే అంతో ఇంతో అందులో చూసుకోదగ్గ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కనే మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళందరూ చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అనట్లేదు అండ్ మోరోవర్ సుమన్ శెట్టి గురించి చెప్పాలంటే ఎంత హ్యూమానిటీగా ఎంత జెన్యున్గా ఉన్నాడంటే అంత జెన్యున్గా ఉన్నాడు ఆయన ఆట ది బెస్ట్ అనిపించకపోయినా కూడా ప్రతి కామన్ మ్యాన్లో కూడా మనకు సుమన్ శెట్టి అనే అతను ఉండగలిగినాడు ఎందుకంటే ఆయన ప్రీవియస్గా పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీస్లలో కూడా ది బెస్ట్గానే ఉంది సో దట్ అంతకంటే ది బెస్ట్గా ఇప్పుడు బిగ్ బాస్లో ఉంది అంత ఇంత ఫ్యూచర్లో ఆయనకు సుమన్ శెట్టికి మంచి ఫ్యూచర్ ఉంటుంది బయటకు వచ్చిన తర్వాతనే నేను పక్కాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇట్స్ క్వైట్ కామన్ అది గేమ్లో ఒక పార్టే అది 9th వీక్ అయినా 10th వీక్ అయినా 12th వీక్ అయినా ఆమె ఫస్ట్ నుండి కూడా ట్రై చేస్తూనే ఉంది ఆమె స్టాండ్ ఆమె పక్కాగా తీసుకుంటుంది అది పాజిటివ్ స్టాండ్ అయినా సమ్ టైమ్స్ ఇట్స్ అ నెగిటివ్ స్టాండ్ అయినా ఆమె అంతటా ఆమె పక్కాగా స్టాండ్ తీసుకుంది సో దట్ మీ ఇంట్లో మీరు కూడా 10 సార్లు ఏడ్చింటారు మా ఇంట్లో నేను 20 సార్లు ఏడ్చింటాను అది గేము సో పక్కన ఒక బ్లడ్ రిలేషన్ లేదు మనము టైం పాస్ చేసే మొబైల్ చేతిలో లేదు డెఫినెట్లీ కొన్నిసార్లు ఎమోషనల్ అవుతాము
ఏడుస్తాము, ఇట్స్ క్వైట్ కామన్, దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇమాన్యుయల్. సుమన్ శెట్టి పక్కాగా ఉంటారు, ఎందుకంటే చెప్పాను కదా కామన్ మ్యాన్ ప్రతి ఒక్క గుండెలలో కూడా సుమన్ శెట్టి ఉన్నారు. సో ఆర్మీ అతను ఫైన్ అండి, ఆయన ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్కు చాలా ఫైట్ ఇస్తున్నారు. సో అందులో డౌట్ ఏం లేదు. అప్పుడప్పుడు మసాలా వాయిన కలుపుతున్నాడు, వాయినతో పక్కన ఉన్న కంటెస్టెంట్ కూడా ట్రై చేస్తూనే ఉన్నారు. సారీ అర్థం కాలేండి. పవన్ కళ్యాణ్ సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను సుమన్ శెట్టి ఉన్నా ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఎమ్మెల్యేస్ ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో దట్ వాళ్ళిద్దరిలో ఒకటైతేనే ఈ బిగ్ బాస్ జెన్యూన్ అని కూడా నేను ఫీల్ అవుతాను. చాలామంది కామన్ మ్యాన్లో ఉన్న థింగ్ కూడా అదే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. For more updates, please subscribe Dutta Media.